బయట ఫుడ్ ఆర్ ప్యాకేజింగ్ ఫుడ్ తినొద్దు, తాగొద్దు అనడానికి ఇదొక గొప్ప ఎగ్జాంపుల్ అసలు. మీరు చూస్తున్నారా ఈ డ్రింక్‌లో ఎన్ని పురుగులు విచ్చలవిడిగా తిరిగేస్తున్నాయో? అండ్ ఈ డ్రింక్‌లో పురుగులు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని వాటిలో ఇంకా చిన్న చిన్నగా ఉండి మనకు కనిపించకపోవచ్చు. కానీ ఉంటాయి కదా! మనం వాటిని కన్జ్యూమ్ చేయడం లేదా మన పిల్లలకి ఆర్ రిలేటివ్స్‌కి ఎవరికైనా తీసుకోవడం అంత మంచిది కాదు కదా హెల్త్‌కి. చూస్తుంటేనే అసలు ఎట్లా ఉందో, అన్ని పురుగులు ఉన్నాయి ఆ బాటిల్‌లో, ఆ డ్రింక్‌లో అసలు. వీలైనంత వరకు ఇట్లా ప్యాకేజింగ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే చాలా బెటర్. అది చూసాం కాబట్టి ఓకే. చూడకుండా అట్లనే తీసేసుకుంటే ఏమవుతుంది అసల? లేనిపోని రోగాలు, లేనిపోని జబ్బులన్నీ వచ్చేస్తాయి మనకి. ఎందుకైనా మంచిది బయట ఫుడ్ తినకుండా, తాగకుండా ఉంటేనే చాలా బెటర్. మనం ఇంట్లో పాలు తీసుకుంటే పాలు ఎన్ని రోజులుంటాయి, మనం ఎంత చేసినా కానీ మాక్సిమం ఒక 2 డేస్, 2 డేస్‌కి మించి ఉండవు కదా! కానీ ఇవి నెలలు నెలలు ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయి. బట్ ఎలా పాసిబుల్ అవుద్ది అట్లాగా? ఒకటి బాగుండడానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. లేదంటే అవి పాడైపోయి ఇట్లా పురుగులు వచ్చేస్తాయి. 2 మన హెల్త్‌కి మంచిది కాదు కదా! సో, వీలైనంత వరకు మనం ఆర్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇట్లా ఎవరికి వాళ్ళు ఇట్లా ప్యాకేజింగ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా బెటర్. మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది. సో, ఇవన్నీ తగ్గించుకుంటే ఎంతో మంచిది.